ఇన్ని రోజులు ఒక లెక్క ఇవాళ ఇంకో లెక్క. అవును, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. బాల్ కు నరాలు తెగబోతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుండగా మధ్యాహ్నం 2 ఎప్పుడవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్లుగానో వేచిన రోజు రానే వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సూపర్ సండే హై వోల్టేజ్ సమరానికి సర్వం సిద్ధమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా రెడీ అయింది. దాయాదికి షాక్ ఇచ్చేందుకు ఇంతకు మించిన సమయం మళ్లీ రాదేమో. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అందుకు కారణం 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే ఛాన్స్ దక్కించుకున్న పాక్. ఇది డూ ఆర్ డై మ్యాచ్. న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ చేతిలో ఓడిందంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించాల్సిందే. అటు టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన రోహిత్ సేన పాకిస్తాన్పై గెలిచిందంటే ఇక దాదాపు సెమీస్కు చేరినట్లే. బంగ్లాతో ఆడిన పిచ్ పైనే ఆడుతూ ఉండడం భారత్కు కలిసి వచ్చే మరో అంశం. ఆ మ్యాచ్లో ఎదురైన అనుభవాలను ఉపయోగించుకుని పాక్ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి వస్తోంది. పాకిస్తాన్పై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో భారత బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్లోనూ టీమిండియా స్ట్రాంగ్గానే ఉంది. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసిన మహమ్మద్ షమి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బుమ్రా లేకపోయినా తాను ఉన్నానని ప్రత్యర్థులకు వార్నింగ్ బెల్స్ మోగించాడు. హర్షిత్ రాణా కూడా తనకు వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని భళా అనిపించుకుంటున్నాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హర్షదీప్ సింగ్ను కూడా తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. హర్షదీప్ను హర్షిత్ రాణా ప్లేస్లో తీసుకుంటారా లేక కుల్దీప్ బదులు తీసుకుంటారా అనేది చూడాలి. స్పిన్ కనుకూలించే పిచ్ పై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తే బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగించొచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువ. రెండో ఇన్నింగ్స్లో తేమ ప్రభావం ఉండి స్పిన్నర్లకు కష్టమవుతుందని బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే తేమ ప్రభావం కనిపించలేదు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఎమోషన్. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్న జట్టే విజయం సాధించగలుగుతుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా దుబాయ్ కండిషన్స్ పాకిస్తాన్కు కొత్త కాదు. ఇది వాళ్లకు హోమ్ గ్రౌండ్ లాంటిదే. పాక్లో ఆడమని చెప్పే జట్లన్నింటితో సిరీస్లను దుబాయ్లోనే నిర్వహిస్తూ ఉంటుంది పీసీబీ. కాబట్టి ఇక్కడ పరిస్థితులపై అంచనా ఉన్న పాకిస్తాన్ అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయింది. షాహీన్ ఆఫ్రిది, నసీం షా, రౌఫ్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ త్రయంను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మంచి పేస్తో పాటు స్వింగ్ చేసే ఈ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక లెగ్ స్పిన్నర్కు వికెట్ సమర్పించుకుంటున్న విరాట్ కోహ్లీ అబ్రార్ బౌలింగ్లో కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది.